మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే చాలా విపరీతమైన వేడి. ఆ గోడ అట్టుకుంటే గోడ కాలుతుంది, మంచం మీద కూర్చుంటే మంచం కాలుతుంది. చాలా విపరీతమైనటువంటి వడగాల్పు గత వారం అంతా కూడా. దేవుడు తన కృప చేత మనలందరినీ కాంచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాం, ఆరాధనలో ప్రభుని స్తుతించాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. లోకపు ఆశలు, ఉద్దేశాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దావీదు తన యొక్క జీవితంలో మనుషులను పరిశీలించినప్పుడు, తనతో ఉన్న వారి యొక్క స్థితిగతులు చూచినప్పుడు ఆయనకి ఒక ప్రార్థన చేయాలనిపించిందట. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మొదటి కీర్తన మనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండవద్దని చెప్పిన దేవుడు ఏం చెప్పాడు? పాపుల మార్గాన్న నిలవద్దు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండవద్దని దేవుడు చెప్పాడు. కనుక ఈయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో వివరిస్తూ, వాళ్ళ చేతిలో పడిపోకుండా, వాళ్ళ చేతికి నేను చిక్కపడకుండా నన్ను నువ్వు తప్పించాలి ప్రభు అని దేవుని ఆశ్రయిస్తున్నాడు ఈ కీర్తన ద్వారా దావీదు భక్తుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను రక్షించాలి. ఎవరి చేతిలో? దుష్టుల చేతిలో నుండి నువ్వు నన్ను రక్షించు, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. అంటే బలాత్కారులు, తర్వాత దుష్టులు, అటువంటి ప్రజలు ఉన్న వారి దగ్గర ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పడిపోకుండా, వాళ్ళ చేతికి నేను చిక్కపడకుండా నన్ను నీవేం చేయాలా? కాపాడు తండ్రి, నన్ను నీవు రక్షించు ప్రభు అని ఆ ప్రజలు, ఆ స్థితిలో ఉన్న ప్రజలను బట్టి దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దని చెప్పినాడు ఎవరు? దేవుడే. అందుకని ప్రస్తుత నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దుష్టులు, వాళ్ళ చేతిలో నేను పడకూడదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో నేను నడవకూడదు. నాయనా నీవు నన్ను రక్షించాలా, నీవు నన్ను కాపాడాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే అండి, మన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన ప్రజలు ఉన్నారు, భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి జనాలు మన మధ్యలో కూడా ఉన్నారు. దుష్టులు అని అంటే భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిసైపోయి రకరకాల బలాత్కార కార్యక్రమాల్లో తిరుగుతూ దేవునికి అయిష్టులుగా, మనుషులకు అయిష్టులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళు ఏదో రకంగా తనతోటి మంచివాడిని ఏం చేయటం అంటే పాడు చేయటమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మంచివాడిని చక్కగా కూడా తీసుకెళ్ళి ఒక డ్రింక్ ఇప్పిస్తాడు, ఒకసారి రెండో పొట్టు బీర్ ఇప్పిస్తాడు, ఆ మూడో పొట్టు ఆడి కలిపి మందు తాగేస్తాడు. ఒక మంచి వాడిని ఏం చేస్తున్నాడంటే వాడితో పాటు సమానంగా చేసేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ తర్వాత ఆడికంటే ఈడు ఎక్కువైపోయి ఆడిని అంత మాట ఈడే తీసుకెళ్ళిపోతూ ఇంకా లోక స్నేహం మరీ ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు ఇటువంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు దేవునికి ఆయన చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నీవు నన్ను కాపాడు, నన్ను విడిపించు, నీవు నన్ను రక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 71వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివితే, కీర్తన 71వ కీర్తన 4వ వచనం చదువుదాం. భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను ఏం చేయాలా? రక్షించు, కీడు చేయవారు పట్టులో నుండి నన్ను విడిపించు. భక్తిహీనుల చేతిలో నుంచి, ఎక్కడ?
భక్తిహీనులు అంటే భక్తి చేయని వారి చేతిలో పడిపోకూడదు నాయన. నా భక్తిని నేను పాడు చేసుకోకూడదు నాయన. నా భక్తిని నేను కాపాడుకోవాలి ప్రభువా. కనుక వాళ్ళ చేతుల్లో పడకుండగా నువ్వు నన్ను ఏం చేయాలా? రక్షించు. దేవునికి స్తోత్రం చెబుదాం. భక్తిహీనుడు ఎప్పుడు భక్తిహీనతగానే జీవిస్తాడు. భక్తి కలిగిన వారిని హేళన చేస్తాడు. భక్తి కలిగిన వారిని భక్తి చేయనివాడు. భక్తి చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు. ఎవడు చేసే పనులయ్యే? భక్తిహీనుడు. భక్తి చేసేవాడు ఏం చేయాలా? మరింత భక్తిని పెంచుకోవాలంట, విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలంట, ప్రార్థనా జీవితాన్ని ఇంకా పెంపొందింపజేసుకోవాలంట, సాక్ష్య జీవితాన్ని ఇంకా పెంపొందింపజేసుకోవాలంట. ఎందుకంటే భక్తిహీనుడు ఆలోచన ఏమో భక్తి చేసే వాళ్ళని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. భక్తి కలిగిన వాడు భక్తి లేని వాళ్ళని, ఎందరైతే భక్తి చేయలేకపోతున్నారో వాళ్ళు మనతో పాటు భక్తి చేసే విధంగా వాళ్ళని పురుకొల్పవలసిన బాధ్యత భక్తి చేయవు అనుకుంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీన చేతిలో నుంచి ఏం చేయబడాలా? మనం తప్పించబడాలి. 119వ కీర్తన 150వ వచనం చూడండి. 119వ కీర్తన 150వ వచనం. దుష్కార్యములు చేయువారు, ధర్మశాస్త్రమును త్రోసివేయువారును ఏం చేస్తున్నారు? నా యొద్దకు ఏం చేస్తున్నారు? ఎవరెల్లో? ధర్మశాస్త్రమును త్రోసివేయవారు, దేవుని వాక్యానికి ఏమాత్రం విలువివ్వనివారు, వాక్యాన్ని గైకొన్నవారు, వాక్యం అంటే ఇష్టపడిన వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? నా దగ్గరికి వస్తున్నారయ్యా, నా దరి చేరుతా ఉన్నారు. వాళ్ళ చేతిలో నేనేమవ్వకూడదు, పడకూడదు. వాళ్ళ మాటల్లో నేను చిక్కబడకూడదు. నీ అందే నేను భక్తి కలిగిన వాడిగా ఉండాలా. నన్ను కాపాడు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 170 వచ్చును అదే కీర్తనలో, నా విన్నపాన్ని నీ సన్నిధికి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చెప్పున నన్ను ఏం చేయాలా? విడిపింపము. నీవిచ్చిన మాట చెప్పున నన్ను ఏం చేయాలా? విడిపించు తండ్రి. నిజమే, ఈ లోక సంబంధం అటువంటి ఏ బంధకాల చేత బంధించబడ్డా విడిపించగలిగిన వాడు, ఆ బంధకాల నుంచి తప్పించగలిగిన వాడు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య ఒక్కరే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే మత్తయి 11:28 చెప్పిన మాట అదే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దేనా మనస్సు గలవాడును. కాబట్టి మీరు ఆ కాడి మీ మీద ఎత్తుకున్న నా యొద్ద మీరు ఏం చేయండి? నేర్చుకోండి అని ప్రభు చెప్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులరా, విడిపించేవాడు ప్రభు, తప్పించేవాడు ప్రభు. ఆయన తప్పు ఎవరి వల్లది కాదు. 18వ కీర్తన 48వ వచనం. 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించెను, నా మీదకు లేచి వారి కంటే ఆయన నన్ను హెచ్చించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నా శత్రువులు నా మీదకి లేచినప్పుడు నీవు నన్ను వాళ్ళకంటే ముందుగా నువ్వు నన్ను ఏం చేయబోతున్నావు? హెచ్చించబోతున్నావు. శత్రువుల చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో చిక్కబడకుండా మనల్ని కాపాడేవాడు దేవుడు. ఆయన తప్ప ఎవరి వల్ల ఇది కాదనమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. చాలమ్మ, ఇక్కడ చూడండి. బలాత్కారులు అనేక రకాల రీతుల్లో కార్యాలు చేస్తూ ఉంటారు, తిరుగుతుంటారు, తాగుతుంటారు. అలాంటి క్రియలు మీరు చేయొద్దు. వాళ్ళకి మీరు ఏమై ఉండండి? దూరంగా ఉండండి అన్నాడు. ఎందుకు బలాత్కారులకు దూరంగా ఉండాలి? ఎందుకు ఈ దుష్టులకు దూరంగా ఉండాలి? ఏంటి వాళ్ళు చేసే పనిలో? తర్వాత వచ్చిన దగ్గర రండి మన కీర్తనలో. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేస్తారు. ఏం చేస్తారు? వారు తమ హృదయముల్లో అపాయకరమైన యోచనలు చేస్తారు. హృదయాల్లో ఏ ఆలోచనలు చేస్తారట? అపాయకరమైన యోచనలు చేస్తారట. వారు నిత్యము యుద్ధము రేపజూచువారు.
ఏం చేస్తారు? గొడవ ఉంటే కానీ వాళ్ళు తిన్నది అరగదు. వాళ్ళకి ఎక్కడో మంచిగా ఉన్నా కాడ ఏం పెడతా ఉంటారు? ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటారు, కలహాలు రేపుతూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే సమాధానంగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు, సంతోషంగా వాళ్ళ కళ్ళెదుట ఎవరైనా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ కుటుంబంలో ఏదో రకంగా ఏం చూస్తారంట? యుద్ధము, రేప చూస్తారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 38వ కీర్తన 58వ కీర్తన 4వ వచనం. 58వ కీర్తన 4వ వచనం. వారు విషము నాగుపాము విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారు తమ స్వరము వారికి వినబడినట్లు చెవు మూసుకున్నట్టు చెవిటి పాముల్లాగా ఉంటారట. ఈ దుష్కార్యములు చేసేవారు, ఈ దుష్టక్రియలు చేసేవాళ్ళు ఎలా ఉంటారంట? చెవిటి పాముల్లాగా ఉంటారట. ఇప్పుడు మనలాంటోడు ఏదైనా చెప్దామన్న వాడికి ఈయనమన్నట్టుగా వెళ్ళిపోతాడట. మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించిననో వాడు ఏది స్పందించడట. ఎలా ఉంటాడట? చెవిటి పాముల్లాగానే ఉంటారట. మనం ఎంత నేర్పుగా వాళ్ళకి చెప్పి అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా చేయాలని ఎంత నేర్పుగా చెబుదామన్నా వాళ్ళు ఏం చేయరట? దాని మనసును పెట్టరట, చెవిని పెట్టరంట. చెవిటి పాముల్లాగా వాళ్ళు వెళ్ళిపోతారట. వాళ్ళు ఎలా ఉన్నారట? వాళ్ళు నాగుపాము విషయం అంట వాళ్ళ హృదయంలో. ఏ విషయం? నాగుపాము విషయం. మొన్న మందు కొడుతుంటే మా పొలాన్ని ఆ పక్కన చేలో కుర్రోడికి పాము కరిసేసిందని అలా గొట్టు మీదకి వచ్చాడు. గొట్టు మీదకి వచ్చి కళ్ళు తిరిగి ఆడిపోయాడు. అక్కడ చాలామంది ఉన్నారు. గబవ్వ ఆ కుర్రోడిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పాము విషయం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. మనుషుల్లో కూడా ఏ విషయం ఉందట? నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. ఏముంది? నిలువెల్ల విషం, నిలువెల్ల విషమే. ఒక మనుషుడు ఎలాగ ఉంటున్నాడంటే, ఇప్పుడు ఆడు బాగా ఉంటే ఆడు ఎదురుగుండగా అభివృద్ధి చెందుతుంటే వాడు ఎదురుగుండగా ఒక మంచి బట్టలు వేసుకుని, వాడు ఎదురుగుండగా మంచి బైక్ వేసుకుని వాడు వెళ్తూ ఉంటే పైకి కిందకి చూసే మనుషులు ఎక్కువైపోరు. ఇప్పుడు ఆడు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఎవరు చూడరు. వీడికి ఎక్కడొచ్చేస్తుంది అంటారు. నిలువెల్ల ఘోరపు విషయమే ఇది. దుష్టులు కలిగి ఉన్నటువంటి మనసు అట. ఈ మనసు మనకు ఉండకూడదు. తర్వాత 52వ కీర్తన 2వ వచనం. 52వ కీర్తన 2వ వచనం. మోసము చేయవాడా, మంగళ కత్తి వలె నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. చాలా మంగళ కత్తి ఎంత వాడిగా ఉంటుందో ఈ మనుషుడి యొక్క నాలుకంట అంతకంటే వాడగలిగిందట. ఎంతకంటే? మంగళ కత్తి కంటే వాడగలిగింది ఆ దుష్టుడి యొక్క నాలుక. ఆ నాలుక ఏం చేస్తుంది? కీడు చేయను ఉద్దేశిస్తుందట. మంచి చేయటం కాదు, మంచి చేయటం వీళ్ళకి చేత కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కీడు చేయటమే వీళ్ళకి పని అంట. అందుకే ఆ దుష్టులతో నాకు సాంగత్యం వద్దయ్యా, నన్ను వాళ్ళ చేతిలో పడకుండా నువ్వు నన్ను ఏం చేయి, కాపాడు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా కింద వచనకి వెళ్ళేటప్పటికి పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేదురు, వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది. పాము నాలుకల వలె ఏం చేస్తారంటే వారు తమ నాలుకలను వాడు చేదురు, వారు పెదవుల కింద ఏ విషయం ఉందట? ఎక్కడుంది? వీళ్ళ కింద ఎక్కడుంది? వీళ్ళు పెదవుల కిందే ఉందంట.
సర్ప విషం. సర్ప విషం. నిజమే, ఇటువంటి మనుషులు చాలామంది మనకి ఇప్పుడు కనబడతా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయం అనేది పెదవుల కిందే ఉంటే మనం ఒక మాట అంటూ ఉంటారు మనోళ్ళు, ముక్కుపొల్లోడు అంటే ఈకిలిస్తే కానీ వాడు చక్కదనం తెలియదట. అంటే ముక్కుపొల్లోడు ఎలా ఈ అంటే కానీ ఆడు పొల్లు అందం ఎవడికి తెలియదు. ఆడు ఈకిలించినంత సేపు మంచి పొల్లు అనుకుంటాం, కానీ ఆడు ఎలా ఈకిలిచ్చాడా ఆడు పొల్లన్ని చూసి ఏం పడతామంట, ముక్కు పొల్లుడా హేడా అనుకుంటారట. అలాగే దుష్టుడు పెదవుల కింద ఏముందట, పాము విషం ఉందట. ఎప్పుడు తెలుస్తుంది? వాడు నోరు తెరిచినప్పుడు తెలుస్తుంది. వాడు మాటలు అలాగే ఉంటాయి, వాడు ఉద్దేశాలు అలాగే ఉంటాయి, వాడు తలంపులు అలాగే ఉంటాయి. నలుగురిలో ఏం రేపేస్తా ఉంటాడో, కలహాలు రేపేస్తాడు, కాటేసినట్టుగా అక్కడ కుటుంబానికి చిచ్చు పెడతా ఉంటాడు. ఇది ఎవడు చేసే పనులంటే దుష్టుడు చేసే పనులు. ఎవడు చేసే పనులు? దుష్టుడు చేసే పనులు. కాబట్టి దుష్టుడు చేసే పనులు. అందుకని ఇవన్నీ సంగతులు ఒక్కొక్కటిగా గమనించినటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? దుష్టుల చేతిలో నేను పడకూడదు నాయన, వాళ్ళ చేతిలో నేను పడకుండా నువ్వు నన్ను ఏం చేయాలా? రక్షించు. 73వ కీర్తన 9వ వచనం. ఏంటంట? వాళ్ళ నాలుక ఏ సంచారం? భూ సంచారం. అంటే ఈ పేట చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని కొంపలు ఇవిడియే. అందరికి ఆల్వేజ్ వెల్కమ్. అందరూ ఇవన్నీ ఏం చేస్తారు? అందరూ ఆహ్వానిస్తారన్నమాట. ఎందుకని? ఒక్కో మనిషిని అందరూ ప్రేమించారు. ఎందుకో తెలుసా? ఆ మంచి ఒక్కదాన్ని ప్రేమిస్తే ఊర్లో సంగతులన్నీ ఆవిడ దగ్గర తెలిసేసుకోవచ్చు. అందుకే ప్రేమిస్తారు అందరూ. అందరికి ఇష్టం ఆవిడ. ఒక్కరోజు నేను వెళ్ళకపోతే వాళ్ళు కంగారు పడతారండి. ఎందుకు కంగారు పడతారో? వాళ్ళ శత్రువులు సంగతులు వాళ్ళకి తెలిస్తే నువ్వు వెళ్తే. నాలుక ఏ సంచారం చేస్తుంది? భూ సంచారం చేస్తుందట. ఇంకా నాలుక భూ సంచారం చేయను. జలపానం అంట సమృద్ధిగా చేస్తారట. చాలమ్మ చూడండి, నాలుక ఇక్కడ ఏమన్నాడంటే పాము నాలుకల వలె తమ నాలుకలు ఏం చేస్తారట? వాడు చేస్తారట. ఈ నాలుకను అట్టుకుని భూ సంచారం చేస్తారట. ఏ సంచారం? భూ సంచారం చేస్తుంది. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళిందంట సాతాను. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అడుగుతున్నాడు, దూతలందరూ వెళ్ళినప్పుడు వెళ్ళిపోయిందంట వాళ్ళకు కూడా. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటని అడిగితే నేను పలానా అంటుంది. భూమి మీద ఇటు అటు తిరుగుతూ దూతలు వస్తున్నారా వెనకాల ఇక్కడికి వచ్చేసింది అందరు. అంటే భూమి మీద ఇటు అటు భూ సంచారం చేసే వాళ్ళందరూ ఎవరి వర్గం? వీళ్ళందరూ ఎవరు సమూహం? ఏమి సందేహం లేదు, వీళ్ళు సైతాన్ పిల్లలట. సైతానికి అదే అలవాటు. ఏం తిరగటం? భూమి మీద ఇటు అటు తిరగటం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, అలా తిరుగుతుందట. ఏ సంచారం? అందుకని దుష్టులు ఏ సంచారం చేస్తారట? భూ సంచారం చేస్తారట. మరొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. నాలుక అగ్నియే. కంగారు పడకూడదు. నాలుక ఏంటంట? అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన శరీరమునకు మాలిన్యమును కలుగజేయచ్చు. ప్రకృతి చక్రానికి ఏం పెట్టద్దంట? ఈ నాలుకంట మన అవయవాలన్నిటిలో చిన్నదట, కానీ దీనికి వాడి ఎక్కువ. ఇదంట భూ ప్రపంచాన్ని ఏం పెట్టద్దంట? చిచ్చు పెట్టద్దంట. ఎంత అడవునైనా తగలబెట్టడానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలా?
అంటే పెద్ద అడవిని తగలబెట్టడానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలా? మన చిన్న పొయ్యి వెలిగించుకోవడానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలా? ఒక అగ్గిపోలు సరిపోద్ది. అడవిని అంటించడానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలి? అలా చూస్తున్నారంటే ఒక్క పుల్ల చాలండి. ఒక్క పుల్ల చాలు. ఎంత పెద్ద అడవి అయినా సరే ఏమైపోద్ది? అంటికిపోద్ది. అడవిలో ఎర్రసందనం చెట్లు ఉంటాయి, టేకు చెట్లు ఉంటాయి. ఈ కొట్టుకుపోవడానికి అవకాశం లేనప్పుడు ఆ చెట్లు కొట్టేవాళ్ళు అంటే ఏం చేస్తారు తెలుసా? చెత్తను అంటించేస్తారట. అంటిపోతుంది అలాగ అడవంతా. చెట్లు పై రొంగే కాలుతుందట, కింద చెత్త అంటుకుంటూ పోద్ది కదా. చెట్లు కాలిపోయినట్టుగా ఆ చెట్టు బరడు ఏమైపోద్దంటే మసిహేస్తుందట. అంతే. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత కాలిపోయిన చెట్లు కదని ప్రభుత్వం పట్టించుకోదట. అంతే. వీళ్ళు మనోళ్ళు లారీలు ఎగిమొచ్చేస్తారు. లారీలు అలాగ వస్తాయి మనకి కర్ర. అడవులో ఎక్కడో చెట్టు ఇక్కడికి వచ్చేద్ది. మన అంబాసిపేట నిండా రావులపాలెం నిండా కలిపే ఉంటుంది. ఎక్కడొచ్చింది ఇది? అడవి నుంచి వచ్చేస్తుంది. కాబట్టి అడవికి అంటించడానికి కూడా ఒక చిన్న అగ్గిపొల్లే సరిపోద్ది. ఓ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరిని ఎడగొట్టేయడానికి కూడా ఒక చిన్న మాటే సరిపోద్ది. అత్తాకోళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి కూడా చిన్న మాట చాలు. ఈ నాలుగుకి అంత వాగ్దాటి ఉందట, వాడి ఉందట, పవర్ ఉందట కదండి. దేనికి? ఈ నాలుగుకి. అందుకే ఈ నాలుగు అంటే ఏం చిచ్చు పెడుతుందంట? ప్రపంచానికే ఏం పెట్టేద్దట? చిచ్చు పెట్టేయగల సామర్థ్యం దీనికి ఉందట. కాబట్టి నాలుగు ఏంటంటున్నాడు? అగ్నియే. ఈ నాలుకలో నుంచి మాటలు. నిజంగా మీరు గమనించండి, మనుషులు ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని సృష్టి అయినటువంటి ప్రజలైనటువంటి ఆదాము అవ్వలని ఒక్క మాటతోనే కదండి దేవునికి దూరం చేసింది సైతాను. ఏ మాట? ఇది నిజమంది, ఒక్క మాటే కదా. ఆ కుటుంబాన్ని ఏం చేసింది? దేవునికి దూరం చేసి పడేసింది. మరి దానికంటే తెలివన్నలు ఇప్పుడు మనం ఒక్క మాటతో మనం కూడా ఏం చేయగలుగుతున్నాం? కుటుంబాలు ఎడగొట్టేయగలుగుతాం. ఒక్క మాటతో కుటుంబంలో చిచ్చు పెట్టేయచ్చు. మనం ఎలాగొచ్చేయగానే కొడేసుకుంటారు వాళ్ళు. ఏ మాట? ఒక్క మాటతో ఊరంతా అంటించేయచ్చు. ఒక్క మాటతో 2 ఊరులు కొట్టుకునేలా చేయొచ్చు. ఒక్క మాటతో మన ప్రాంతం అంతా కూడా ఒకరినొకడు కొట్టేసుకునేలా చేసేస్తారు. అంత భయంకరం అన్నమాట. అందుకే ఈ నాలుక భయంకరమైంది. దీన్ని చాలా సాధు చేయగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. నాలుకను సాధు చేయగలిగిన వాడు ఎవడు? వాక్యం ఒకటే ఒక నాలుకను ఏం చేయగలదో తెలుసా? సాధు చేయగలదు. ఎవడో సాధు చేయలేడు. వాక్యము వాడిని సరి చేయగలదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. ఇవన్నీ చూడండి, వాళ్ళ నోరు ఎంత భయంకరమైన శాపం అంట. ఒక్కొక్క మనిషి మాట్లాడితే శాపం వచ్చినాలు తప్ప ఆ నోట అంట మంచి వచ్చినాలు రావు. ఒక్కొక్క మంచి దెబ్బలాటట్టుకుందంటే అవతలని శపించేయడమే శపిస్తుంది. కాబట్టి ఇద్దరు దెబ్బలాట ఆడుకున్నప్పుడు ఒక ఆవిడ క్రైస్తవురాలు అంటుందంట, తిట్టే ప్రతి మాటకి దేవుని స్తోత్రం అంటుంది. ఈవిడికి ఏం అర్థం అవ్వలేదు. ఈ బూతు మాట అనుకుని మీ ఆయనకి సూత్రం, మీ అమ్మకి సూత్రం, మీ పనుడికి సూత్రం, మీ తోడుకోవాలి సూత్రం అని మొదలెట్టిందంటే మంచి. ఇంతకీ సూత్రం అంటే ఏంటో తనకి తెలియదు. అవతలావిడ తిట్టే ప్రతి మాటకి దేవునికి స్తోత్రం అంటుందట. ఇదేదో కొత్త బూత్ అనుకుని సూత్రం అందుకుని ఈవిడ ఏమంటుందని తెలుసా? మీ ఆయనకి సూత్రం, మీ పిల్లకి సూత్రం, ఇలాగని అందరు పేరెట్టి సూత్రాలు చెప్పేస్తుందండి అమ్మయ్య. ఈవిడ అనుకుంటుందట, ఈ వంకని దేవుని సుతెత్తుంది తండ్రి, ఆ మంచిని బట్టి నీకు స్తోత్రం అంటుందంట ఈవిడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చాలామంది నోరు విప్పితే ఏమొచ్చేస్తా తెలుసా?
శాపవచనాలే. కారణం, నోరు ఏది నిండుంటుందో, హృదయం ఏది నిండుంటుందో నోరు అదే మాట్లాడుతుందట. ఇది దుష్టులు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు. మరొక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారు గొంతుకంట తెరిచిన సమాధి. ఏమంటే తెరబడిన సమాధి కాడ ఉండగలమా? చచ్చిపోనానికి అప్పెట్టామండి. ఓ 4 రోజులకి 5 రోజులకు తెరబడిపోయింది, ఎవరో తెరిచేశారు, అయితే కుక్కలు అయ్యే లాగేసాయి. అక్కడ ఉండగలరా ఎవరైనా? ఎందుకని? ఏమొస్తుంది? ఏమంటే సువాసన వస్తుందా? చాలా అసహ్యమైన కొంప వస్తుంది, చాలా అసహ్యమైన కొంప వస్తుంది. చూడండి, తెరిచిన సమాధి అంటే వీళ్ళు నోరు తెరిస్తే ఏ కొంపు, వాళ్ళు నోరు తెరిస్తే ఎలాంటి మాటలు ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండాలనిపించదు, పరిగెట్టుకొచ్చేయాలనిపిస్తుంది. ఎంత కఠినమైన, కష్టమైన, హేయమైన మాట్లాడుతూ ఉంటారు కదా. దానికి కారణం ఏంటి తెలుసా? వారు నోరంట తెరచిన సమాధి. నోరేంటి? తెరచిన సమాధట. 39వ కీర్తన 1వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం అందరం. లోన అడగలుపు కొట్టేసిందంటారా? మజ్జిగ కలిపిద్దాం పోనీ. చూడండి, గట్టిగా చెప్పండి ఒకసారి, 2 చేయాలి బాగెత్తి, హల్లెలూయా. చూడండి, ఇంతవరకు నేను మీకు జ్ఞాపకం చేసిన సందర్భాలు ఏంటంటే, దావీదు అన్నాడు, దుష్టుల చేతిలో పడకుండా నీవు నన్ను కాపాడు, నీవు నన్ను రక్షించు అన్నాడు. ఎందుకు అలా రక్షించమని ముందుగా దేవునికి ప్రార్థన చేశాడో మీకు జ్ఞాపకం చేశాను. దుష్టులు ఎలాగున్నారు? వారు నాలుక కింద ఏముంది? సర్ప విషం ఉంది. వారు నాలుక భూసంచారం చేస్తుంది. వాళ్ళు నాశనమే చేస్తారంట కానీ మేలు మాత్రం చేయరట. అంతేకాదు, వాళ్ళ నాలుక సర్ప విషం ఎక్కడుంది? పెదవుల్లో ఉందంట. అంతేకాదు, వారు నోరంట తెరచిన సమాధట. ఇది అందుకని వాళ్ళతో నన్ను ఉంచొద్దు నాయన, వాళ్ళకి నన్ను దూరంగా ఉంచు అని అన్నాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరొక మాట చూస్తే, నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లు ఏం చేస్తాను? నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏముంచుకుంటాను? చిక్కముంచుకుంటాను. ఎవరున్నప్పుడు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏముంచుకుంటాను? చూడండి, ఇద్దరు క్రైస్తవులు ఇద్దరు కలిపి ఆ సంఘంలో అవ్వచ్చు, వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో అవ్వచ్చు, ఏదైనా లోపాలు ఉంటే అన్యులు అక్కడ ఉంటారా? వాళ్ళు ఎదుర్చుకుంటే వీళ్ళిద్దరు చెప్పుకుంటారు. అంటే ఏమైపోతున్నాం మనం, అది వీళ్ళు అర్థం చేసుకోరు. అన్యులు మన ఎదుటిన్నప్పుడు క్రైస్తవుల లోపములు ఎత్తి మనం మాట్లాడుకోకూడదు. అన్యులు మన ఎదుట ఉన్నప్పుడు సంఘం లేదన్న లోపం ఉంటే ఆ లోపాన్ని వాళ్ళ ఎదుట వాళ్ళకి వినబడేలాగా మనం మాట్లాడుకోకూడదు. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నా నాలుకతో నేను ఏం చేయకూడదు? పాపం చేయకున్నట్లు. దుష్టులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటానో? చిక్కముంచుకుందాం అనుకుంటున్నాడు. చిక్కముంచుకుంటాడు. చిక్కముంచుకోవడం అంటే మీకు అర్థం అవడం కోసం ఆల్రెడీ 19, 20, 21లో అందరూ ఏం కట్టుకున్నారు? చిక్కాలు కట్టుకోలేదా? దానికి ఓ పేరు పెట్టారు. ఏంటండి? మాస్క్. కట్టలేదు అందరూ. ఇప్పటికి ఇంకా చాలామంది కట్టుకుని వెళ్తున్నారు పాపం. ఎందుకని? కరోనా ఉన్నవాడు ఎదురుగుండగా మనం ఉంటే వాడుకున్న కరోనా మనకు వచ్చేద్దని, అది రాకుండా ఉండటానికి అవసరం ఏం కట్టుకున్నాం? మాస్క్ కట్టుకున్నాం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దుష్టులు ఎదుట నేను మాట్లాడకుండా ఉండునట్లుగా నా నోటికి ఏముంచుకుంటానో? చిక్కముంచుకుంటాను. నా నోటికి ఏముంచుకుంటాను? చిక్కముంచుకుంటాను. మాట్లాడకూడదట. కొంతమంది మాట్లాడుకున్నప్పుడు మనం సైలెంట్గానే ఉండాలట. బడబడబడ మాట్లాడేస్తా ఉంటాడు ఒక్కొక్కడు. ఏముండదు అందులో.
అందుకని భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి ఏముంచుకోవాలట? చిక్కం ఉంచుకోవాలి. ఎందుకని వాళ్ళ పరిస్థితి అలా ఉంది, వాళ్ళ నోరు అటువంటిది, వాళ్ళ నడక అటువంటిది, వాళ్ళ పెదవాళ్ళ కింద ఏముంది? విషసర్పాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఎలాగ ఉండాలో చెప్తూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా నోటికి ఏముంచుకుంటాను? చిక్కం ఉంచుకుంటాను. ఏం చేయకుండా? నా నాలుగుతో నేను పాపము చేయకుండానట్లు. 52వ కీర్తన 20వ వచనం. యాభై 52వ కీర్తన 20వ వచనం లేదా? మూడో వచనం చదవండి. 4వ వచనం. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. 5వ వచనం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. కాబట్టి మనం భక్తిహీనుల ఎదుట ఎలాగుండాలి అని అంటే, ఇంకొక మాట అదే కీర్తనలో 8వ వచనం చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేనేముంచానో? నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో మనం సాగాలట. కాబట్టి దావీదు అంటున్నటువంటి విషయం ఏంటంటే, నేను వాళ్ళ ఎదుట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానంటున్నాడు. మనం ఏం చేద్దాం? దయచేసి గమనించండి. మనం కూడా మన చుట్టూన్న వాళ్ళ దగ్గర ప్రభుని ఎరిగిన వారమైతే మనం వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా భక్తిహీనుల ఎదుట చాలా జాగ్రత్తగా మన నోరును మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలా. మన నోరును మనం కాపాడుకోవాలా. గర్విష్ఠులు ఇంకా ఏం చేస్తారు అని అంటే, నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా ఒడ్డారు అంటున్నాడు దావీదు. ఇంకా ఏమొగ్గారు? వారు త్రాళ్ళను నా కొరకు సాటుగా ఏం చేశారు? ఒగ్గారు. వారు త్రోవ పక్కను వల పరిచి ఉన్నారు. ఎవరిని పాడు చేయడానికి? భక్తి కలిగినటువంటి నీతిమంతులను పాడు చేయడానికి. 35వ కీర్తన 7వ వచనం మనం చూస్తే, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా తమ వలలు ఒడ్డారు, నా ప్రాణము తీయవలనని. ఇది భక్తిహీనులు చేస్తున్నటువంటి పని. మనల్ని ఎప్పుడు పాడు చేయడానికి, నాశనం చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. కనుక మన భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా మన భక్తిని మనం కాపాడుకుంటూ ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగవలసిన వారమైనాం. ఎందుకంటే గర్విష్ఠులు, భక్తిహీనులు, దుష్టులు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, భక్తి కలిగిన వాడినే పాడు చేయడానికి చూస్తారు. మీరు చూడండి, లోకంలో దేవుని ఎరగినవాడు, మందిరానికి రానివాడు, తాగి దొల్లేతున్నా, ఎలాగబట్టి అలా తిరిగేస్తున్నా వాడిని ఎప్పుడూ ఏమండవు. కానీ మందిరానికి వచ్చేవాడు ఎప్పుడైనా సరే ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పును భూతార్థంలో చూపించి అందరూ నోట్లో ఈడే ఉంటాడు. వీడికంటే ఘోరంగా తిరిగేవాడిని ఎవడు పట్టించుకోడు. అది తప్పు అని కూడా ఎవరు అనరు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడిగా మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా కనిపెడతా ఉంటారు. మన తప్పులు వెతకడాగా చూస్తారు. మనల్ని ఏదో రకంగా లోకంలో వాళ్ళు ఫలానని చెప్పాలని చూస్తూ ఉంటారు.
అందుకని భక్తిహీనులు ఎదుట మనం భక్తిని చాలా జాగ్రత్తగా ఏం చేయాలా, కాపాడుకుంటూ దేవుని సందులో ముందుకు మనం సాగాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. 13వ వచనం మన కీర్తనలో నిశ్చయముగా చూడండి, నిశ్చయముగా నీతిమంతులు ఏం చెల్లిస్తారు? నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు. ఇది మనం చేయవలసిన పని. మన నీతిని కాపాడుకుంటూ, మన యథార్థతను కాపాడుకుంటూ, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నిత్యము మనం చేయవలసింది ఏం తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం సాగిపోవటమే గొప్ప భాగ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని దుష్టులను చూచి, వాళ్ళ క్రియలను చూచి మనం భయపడొద్దు, మోసపోవద్దు. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన యథార్థతను కాపాడుకుందాం. వాళ్ళు మన ఎదుటున్నప్పుడు మన నోటికి ఏం పెట్టుకుందాం? చిక్కం పెట్టుకుందాం. కొంచెం మన భక్తిని మరి జాగ్రత్తగా కొనసాగించుకుందాం. 64 కీర్తన 10వ వచనం చూడండి. 64 కీర్తన 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ జొచ్చాలంట. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నిత్యము నీతిమంతులు ఏం చేస్తుండాలా? సంతోషిస్తూ మనం ఆయన శరణ కోరుతూ ఉండాలట. ఎవరి శరణ? భక్తిహీనుల శరణ కాదు, దుష్టుల శరణ కాదు, దేవుని శరణ కోరేవారుగా మనం ముందుకు సాగాలట. కీర్తన గ్రంథం 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ భక్తి అంతా అందుకోసమే. మనందరం విడిచిపెట్టబడే గుంపులు ఉండడానికి వెళ్ళలేదాం. మనం అందరం ఒకరోజు ఆయన ముఖ దర్శనం చేసుకునే గుంపులో ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అది మన నిరీక్షణ అయి ఉండాలి, అది మన గోల్ అయి ఉండాలా, అది మన విశ్వాసమై ఉండాలా. మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలా? ఆయన ముఖ దర్శనం చేసుకునే గుంపులో మనం అందరం ఉండాలి. అందుకోసమే మనం ఈ కష్టం, అందుకోసమే ఈ శ్రమ, అందుకోసమే ఈ యొక్క భక్తి. కాబట్టి యథార్థవంతులు నీతిమంతులు ఎందుకో తెలుసా? ఆయన ఎదుట ముఖ దర్శనం చేసుకుంటారట. ఆ గుంపులో మనం అందరం ఉండాలట. అందరిలో ఉండాలంటే దుష్టులతో సాంగత్యం మనం చేయకూడదు. పలికి మాలిన వారితో మనం సాంగత్యం చేయకూడదు. అపహాసకులతో మనం సాంగత్యం చేయకూడదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతామో, ఇష్టలుగా మనం జీవిస్తామో, అప్పుడే నీతిమంతుడైన దేవుని ఎదుట ఏం చేసుకుంటాం? మనం ముఖ దర్శనం చేసుకుంటాం. ఆ గుంపులో మనం అందరం ఉండటానికి కొరకు సిద్ధపడదాం. అట్టి నిరీక్షణ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు. గత వారంలో మీకేమైనా మేలు జరిగి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినప్పటికీ గడిచిన వారం దినాలు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ పాద సన్నిధిలో ఇలాగూ చేరి నేను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు దుష్టులు ఎలా ఉంటారో, వాళ్ళ క్రియలు ఎలాగుంటాయో, ఆ క్రియల్లో మేము ఎలాగ పాల్గొనకూడదో చాలా వివరంగా కొన్ని మాటలు మాకు తెలియజేశారు. వీడిని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించాం. ఉదయకాలపు వేళలో ఆరాధనలో పాల్గొన్న చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దీవులతో నింపండి ప్రభు. ఎవరి అవస్థలు ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వ్యాధి బాధలు ఉన్నారు, వాటందరికీ విడుదల ఇచ్చి రాగల దినాల్లో నీ మహిమ కొరకు బిడ్డలందరినీ వాడుకోండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవులతో నింపండి. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వాళ్ళ అవసరతలో మేలిచ్చే నాయనా, నీకు సన్నిధానంలో ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొక వారం నేను ఆరాధించుకునే తరుణం ఇవ్వండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, పిడికలు దీవించండి, పదవంతులు దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. అయ్యా, ఉదయకాలపు వేళలో బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను, బలపరచండి. ఈ వారం దినాలు కూడా ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడండి తండ్రి.
విపరీతమైన వడగాల్పులలో మేము తిరగవలసి వచ్చింది, అయినా మమ్మల్ని బలపరిచి వాడుకున్నారు. ఇదిగో వారం దినాలు కూడా బిడ్డలందరినీ బలపరచండి, వాడుకోండి, కృపతో నింపండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఈ పాసాన్ని చేర్చుకోండి. వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవుళ్ళతో నింపండి. రాలేకపోయిన వారిని బలపరచండి. వారు మేము కలిసి మరొకసారి ఆరాధించుకునే తరుణం ఇవ్వండి. మీరు అక్కడ ఆలస్యమైతే అట్టి కృప మాకు దయచేయండి. అలాగే 2వ తారీఖున జరిగే తమ్ముడు వాళ్ళు నిర్మించుకున్న నూతన గృహ ప్రతిష్టారాధన ఘనముగాను మహిమగాను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఈ యొక్క వేడిని కూడా తగ్గించి నిమ్మలపరిచి నెమ్మదివ్వండి. జరగబోయే కార్యాలన్నీ నీకు మహిమ కొరకు జరిగించండి. వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకును సంఘానికిని గ్రామానికిని ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, పువాదికిలి గనంత నాశనము కలుగునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, పువాది కీలకనంత నాశనము కలుగునుగాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.